హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం లాస్ట్ వీక్? ఏ చాప్టర్ అయింది? ఏ చాప్టర్ అయింది లాస్ట్ వీక్? ఒకళ్ళు 13 అంటున్నారు, ఒకళ్ళు 15 అంటున్నారు. 12th అయిపోయింది. ఏం నేర్చుకున్నారు 12th చాప్టర్లో? క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్నారా? ఓకే, వెరీ గుడ్. లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది కదా లాస్ట్ వీక్. ఒకసారి 12th చాప్టర్ 24th వర్స్లోకి రండి, 24వ వచనం దగ్గరికి రండి, చదవండి ఒకసారి అది. చదవండి. పంపగా పేరు పెట్టాను. ఓకే, వెరీ గుడ్. యోవాబు ఎక్కడికి వెళ్ళాడు యుద్ధానికి? రబ్బాను అమ్మోనియల పట్టణం మీదకి వెళ్ళాడు, అంతే కదా? వెళ్ళిన తర్వాత యోవాబు అక్కడ యుద్ధం చేసి ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఒక మాట ఏమంటా ఉన్నాడు అంటే, నేను ఏదైతే యుద్ధం చేసి గెలుచుకున్న పట్టణం ఉందో దానికి నేను నా పేరు పెట్టుకునే లోపు నువ్వు రావాలి అంటా ఉన్నాడు. అంటే నువ్వు రాకపోతే ఏం చేస్తాను? నా పేరు పెట్టుకుంటాను. ఎందుకంటా ఉన్నాడు ఇలాగా? షార్ప్ వస్తున్నట్టుంది వాయిస్. ఎందుకంటా ఉన్నాడు ఇలాగా? ఎందుకంటా ఉన్నాడు ఇలాగా? నువ్వు రాకపోతే నేను నా పేరు పెట్టేసుకుంటాను అని ఎందుకంటా ఉన్నాడు? బహుశా యోవాబు టీజ్ చేస్తున్నాడేమో దావీదుని. అంటే యోవాబు దావీదు యొక్క ఏమంటాము లేజినెస్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, 11వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఏం చేస్తాడంటే, వసంతకాలమున అందరూ యుద్ధాలకు వెళ్తే దావీదు మాత్రం యుద్ధానికి వెళ్లకుండా ఏం చేస్తాడు? పాపము చేసే పనిలో ఉంటాడు. ఆ తర్వాత ఊరియాని చంపే పనిలో ఉంటాడు. ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి గద్దించడము, ఆ తర్వాత బాబు చనిపోవడము, దావీదు పశ్చాత్తాపడము. అదైపోయిందిరా అంటే 24వ వచనంలో మళ్ళీ దావీదు గారు వెళ్ళి బత్షెబా తల్లి గారిని ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత సొలొమోను పుడతాడు కదా. సో దావీదు యుద్ధం చేయాల్సిన దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. అంటే పర్పస్ వైపు తిరగకుండా ఇంకొక వైపు ఎటో తిరుగుతూ ఉన్నాడు. పర్పస్ వైపు తిరగకుండా ఇంకెటో వైపు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యోవాబు చేత దావీదుకి అసలు దావీదు చేయాల్సిన పని ఏంటో గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు రాకపోతే నేనేం చేస్తాను? ఆ పట్టణానికి నేను నా పేరు పెట్టుకుంటాను. అంటే ఏంటి అర్థమో? నువ్వు రావాలి, నీ పని ఏంటి? రాజుగా నువ్వు యుద్ధానికి రావాలి, నేను వెళ్ళడం కాదు. నీ వెనకాల ఎలాగో నేను వస్తాను సైన్యాధిపతిగా, కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది ఎవరు? ఫస్ట్ బాధ్యత ఎవరిది? నీది. నువ్వు రావాలి. ఏంటంట? ఏమైందంట? దావీదు పాపం సైడ్ ట్రాక్ అయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు. చాలాసార్లు సైడ్ ట్రాక్ అవుతాం కదా మనము, చాలాసార్లు సైడ్ ట్రాక్ అవుతాం. అదేంటో అర్థం కాదు, కానీ సైడ్ ట్రాక్ అయినప్పుడల్లా చర్చ్ మీద అలుగుతాం మనం. సైడ్ ట్రాక్ అయినప్పుడల్లా దేవుడి మీద అలుగుతాం. అదేంటో అర్థం కాదు. దేవుడి వల్ల సైడ్ ట్రాక్ కాము, మన వ్యక్తిగత విషయాల వల్ల సైడ్ ట్రాక్ అవుతాం. కానీ సైడ్ ట్రాక్ అయిన ప్రతిసారి దేవుడి మీద అలుగుతాం, చర్చ్ మానేస్తాం. సో దావీదు గారి యొక్క రెస్పాన్సిబిలిటీ అక్కడ యోవాబు గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత తెలుసుకున్న దావీదు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చదువుదామా? 29వ వచనం చదువుదామా? పెట్టబడెను. ఎత్తుండెను. అక్కడ దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత దాన్ని పట్టుకున్నాడు. తర్వాత రాజు దగ్గర ఉన్న కిరీటాన్ని తీసుకొని ఎవరి తల మీద పెట్టారు? దాన్ని దావీదు తల మీద. అది 2 మనుగులంత ఎత్తుందంట, అంత ఎత్తుందంట. అంత కిరీటం ఎందుకు చేయించుకున్నాడో అమ్మోనియల రాజు. విచిత్రం ఏంటంటే అమ్మోనియల రాజు చేసుకున్న కిరీటము
అమ్మోనియల రాజు తల సైజు దావీదు తల సైజు ఒకటేనా? బహుశా ఒకటే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆ కిరీటం తీసి దావీదు పెట్టంగానే ఫిట్ అయిపోయింది అది. అంత పెద్ద కిరీటం చేయించుకున్నాడంట అమ్మోనీల రాజు. తర్వాత వచనం చదువుదాం. ఉమ్, 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 ఉమ్. బయటికి తెప్పించి ఉమ్, ఉమ్, ఉమ్. చేయించి వారిని ఇటుక ఆవములో వేస్తాను. అంటే ఇటుక బట్టీల్లో పనికి పెట్టాడంట వాళ్ళని. జనరల్గా యుద్ధంలో వీళ్ళని పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళని చంపేసేయాలి. కానీ దావీదు ఒక కృప దయ చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద. దయ చూపించి ఏం చేస్తా ఉన్నాడంటే, మీరు చనిపోవాల్సిన పని లేదు, కానీ మీరు ఇక్కడ బానిసలుగా పని చేసుకోవచ్చు అనే ప్రాణభిక్ష వాళ్ళకి పెడతా ఉన్నాడు. ఇటుక బట్టీల్లో వాళ్ళని పనికి ఏర్పాటు చేశాడు. తర్వాత చదువుదాం. ఇలాగూ చేశాను. తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. దావీదు తిరిగి యెరూషలేముకి వచ్చాడు. ఇక్కడ 13వ అధ్యాయం దగ్గర నుంచి దావీదు యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. 13వ అధ్యాయం నుంచి దావీదు యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు అధ్యాయంలో మనము చూస్తే నాతాను ప్రవక్త వచ్చి ఒక విషయం చెప్పాడు దావీదుకి, కత్తి నీ ఇంట్లోనే ఉంటుంది, యుద్ధము నీ ఇంట్లోనే జరుగుతుంది, ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడాల్సి ఉంది. కాబట్టి 13వ అధ్యాయం నుంచి కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. 13వ అధ్యాయం నుంచి కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. దావీదు లాంటోడి జీవితంలోకే ఈ శ్రమలు వస్తూ ఉన్నాయంటే మనం ఎంత, మన బతుకులు ఎంత? మనం జాగ్రత్తగా ఉండాలి కదా. హృదయానుసారుడైన దావీదు జీవితంలోకి ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి గమనించుకొని ఇక్కడి నుంచి హెచ్చరికగా ప్రతి ఒక్క అధ్యాయాన్ని తీసుకుందాం. ప్రతి ఒక్క అధ్యాయాన్ని హెచ్చరికగా తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. హెచ్చరిక అనుకోండి, గద్దింపు అనుకోండి, తిట్లు అనుకోండి, ఏమన్నా అనుకోండి. మా పాస్టర్ గాడేంది మమ్మల్ని తిట్టేదని చెప్పి యుద్ధాలు చేయొద్దు. అర్థమైంది కదా? అవును అని చెప్పండి. ఓకే, 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. టోటల్గా 3 క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో. ఎన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి? 3 క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు? అబ్షాలోము, తామారు, అమ్నోను. చెప్పండి, అబ్షాలోము, తామారు, అమ్నోను. వెరీ గుడ్. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము. ఫాస్ట్గా తీయాలి. 3వ అధ్యాయము 3వ వచనం తీసారు అందరూ? చదవండి. రెండో వాడు పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మై కుమార్తెయగు మాయకా వలన పుట్టెను. గెషూరు రాజు అయిన తల్మై కూతుర్ని దావీదు గారు పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి ఎవరు పుట్టారు? సరిగ్గా చదవండి అక్కడ. అబ్షాలోమేనా, అమ్నోనా? ఓకే, 2వ వచనంలోకి రండి ఒకసారి. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా ఎవరు? అమ్నోను జ్యేష్ఠ పుత్రుడు. ఎవరికి పుట్టాడు? చదవండి. తర్వాత ఏ భార్యకు పుట్టాడు? యెజ్రెయేలు రానైనా. ఇప్పుడు అమ్నోను జ్యేష్ఠ పుత్రుడు, ఫస్ట్ బార్న్ సన్. ఇటు చూడండి. అమ్నోను ఎవరు? జ్యేష్ఠ పుత్రుడు, ఫస్ట్ బార్న్ సన్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, దావీదు తర్వాత రాజు సీటుకి ఎవరు అర్హుడు? అమ్నోను అర్హుడు. పొటెన్షియల్గా దావీదు చనిపోయిన తర్వాత ఎవరు రాజు అవ్వాలి? అమ్నోను రాజు అవ్వాలి. అలాంటి అమ్నోను ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ దావీదు యొక్క ఇంకొక భార్య కూతురైన తామారుని చూసి మోహించెను. ఆమెను చూసి మోహించాడంట. తెలుగులో అయితే మోహించాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ప్రేమించాడు అని ఉంది. హీ లవ్డ్ హర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అనేకమైన ట్రాన్స్లేషన్స్లో కూడా లవ్ చేశాడు అన్నట్టుగా ఉంటుంది. అంటే చెల్లిని చూసి మోహించడం ఏంటి, చెల్లిని చూసి ప్రేమించడం ఏంటి? చాలా రకరకాల ప్రేమలు ఉంటాయి కదా మనకి ఈ లోకంలో. ఉదాహరణకి నేను ఇట్లా అంటాను, ఐ లవ్ చికెన్ అన్నాను అనుకోండి, నాకు చికెన్ అంటే ఇష్టము అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ మై వైఫ్ అన్నాను అనుకోండి, నా భార్య అంటే నాకు ఇష్టము. అయితే రెండిట్లో లవ్ ఉంది, కానీ చికెన్ పట్ల నేను చూపించిన లవ్ వేరు, నా భార్య పట్ల నేను చూపించిన లవ్ వేరు. ఆ రెండు ఒకటి కాదు కదా.
ఆ రెండు ఒకటి కాదు కదా. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అమ్నోను తామారుని లవ్ చేశాడు, ప్రేమించాడు అని ఉంది. అయితే అమ్నోను ప్రేమించిన ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు, కానీ దాని వెనకాల ఏముంది? మోహము ఉంది, లస్ట్ ఉంది. ఏముంది? లస్ట్ అనండి, మోహము అనండి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే చెల్లిని చూసి మోహించడం ఏంటి? వరుసకు చెల్లవుతుంది కదా, హాఫ్ సిస్టర్ కదా, చెల్లిని చూసి మోహించడం ఏంటి? అలాగా చెల్లెల్ని పెళ్లి చేసుకునే సంస్కృతి ఉందా? బహుశా ఆదికాండంలో ఆదాము గారు హాఫ్ సిస్టర్ని సారమ్మ గారిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ తర్వాత ధర్మశాస్త్రం వచ్చేసరికి యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒక విషయాన్ని రూఢిగా స్థిరపరుస్తూ ఉన్నాడు కదా. ఏంటి ఆ విషయము? లేవీల కాండము 18వ అధ్యాయము 11వ వచనము. లేవీ కాండము 18వ అధ్యాయము 11వ వచనము. ఏంటి యెహోవా దేవుడు స్థిరపరిచిన నిబంధన ఏంటది? ఒకసారి గమనిద్దాం. లేవీ కాండము 18వ అధ్యాయము 11వ వచనము. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె అంటే ఆమెని నువ్వు పాడు చేయకూడదు, రేప్ చేయకూడదు, లేదా పెళ్లి చేసుకోకూడదు అని అర్థం. నీ తండ్రి వేరే భార్యకు పుట్టినా సరే నీకు సహోదరియే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, నువ్వు మోహించడానికి వీలు లేదు, నువ్వు పాడు చేయడానికి వీలు లేదు. ఒకసారి అమ్నోను ప్లేస్లో మనల్ని పెట్టుకొని ఆలోచించుకుందామా? అమ్నోను రాజు తర్వాత రాజు, దావీదు తర్వాత అమ్నోనే రాజు అవుతాడు. నిజానికి అమ్నోను రాజు అయిన తర్వాత తను తలుచుకుంటే బోలెడు మంది స్త్రీలు, అందమైన స్త్రీలు, ఇంకా చక్కని అందమైన స్త్రీలు వస్తారు, తనకు భార్యగా రావచ్చు, ఉపపత్నులుగా కూడా రావచ్చు. కానీ అమ్నోను చిన్న విషయంలో కకృతి పడుతున్నాడు కదా, చిన్న విషయంలో కకృతి పడుతున్నాడు. నిజంగా తామారు అందంగానే ఉండొచ్చు, కానీ చూడండి, చిన్న విషయంలో కకృతి. మనం కూడా జీవితంలో మనకి రాబోయే ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. మన జీవితంలో ఏం రాబోతా ఉన్నాయనే విషయాలు కూడా మనకి రూఢిగా తెలుస్తాయి. ఒక్కొక్కసారి నా లైఫ్లో ఇది జరగబోతుంది, నెక్స్ట్ ఈ ఇంక్రిమెంట్ రాబోతా ఉంది, నెక్స్ట్ ఇది జరగబోతా ఉంది అని అన్నీ తెలుసు మనకి. దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ ఎక్కడో చిన్న కకృతులు ఉంటాయి. మనకి చిన్న కకృతి ఉంటుంది లైఫ్లో. మనం ఏమని దాన్ని ఇగ్నోర్ చేస్తామంటే చిన్నదే కదా, చిన్న పాపమే కదా. కొన్ని పేర్లు ఉంటాయి మనకి, చిన్న పాపము పెద్ద పాపం అంట. ఏంటి? వైట్ సిన్, బ్లాక్ సిన్ అంటారు చాలామంది. చిన్న పాపము పెద్ద పాపము, చిన్నదే కదా ఇది. ఈ చిన్న చిన్న పాపాల దగ్గర ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, ఈ చిన్న చిన్న పాపాలు అనుకుంటూ ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, రేపొద్దున్న నీ లైఫ్లోకి రాబోతా ఉన్న ఒక పెద్ద ఆశీర్వాదాన్ని దీనివల్ల కోల్పోతావు. యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద గ్రేటర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ యు ఆర్ టెంప్టెడ్ ఫర్ లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. చిన్న చిన్న విషయాల దగ్గర ఎన్నిసార్లు చిన్న విషయాల దగ్గర టెంప్ట్ అయి ఉంటావు? అన్న నాకు ఆశీర్వాదాలు రావట్లేదు, అన్న నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తే? ఒకసారి బ్రతుకు బాగు చేసుకున్నావా? సరి చేసుకున్నావా? దేవుని యొద్ద పశ్చాత్తాపడ్డావా? విచిత్రమైన విషయం ఏంటో, దావీదు గారు పశ్చాత్తాప పడినప్పటికీ, పాపము నుంచి పశ్చాత్తాప పడినప్పటికీ కంటిన్యూ అవుతా ఉందా లేదా? దాని రిపర్కషన్స్ అంటాం మనం. దాని యొక్క పర్యవసానాలు కంటిన్యూ అవుతున్నాయా లేదా? అన్న నేను పాపం చేసేసాను, ఆదివారం ప్రభు బల్ల అప్పుడు చక్కగా నేను క్షమాపణ అడిగేశానన్నా, దేవుణ్ణి ప్రభు బల్ల తీసేసుకున్నానన్నా, పశ్చాత్తాప పడిపోయాను, కానీ రిపర్కషన్స్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. తెలిసి చేసేవి కొన్ని ఉంటాయి, తెలియక చేసేవి కొన్ని ఉంటాయి. ఆత్మీయ జీవితంలో లేనప్పుడు, దేవుడు ఎవరో తెలియనప్పుడు, బాప్తిస్మపు అనుభవం లేనప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు తెలియకుండా కొన్ని విషయాలు చేస్తామేమో. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా చిన్న విషయాల్లో పడిపోతా ఉన్నావా? ఒకవేళ పడిపోతా ఉంటే ఆ చిన్న విషయాలే రాబోయే రోజుల్లో నీ పెద్ద ఆశీర్వాదాలకి అడ్డుగా నిలవబోతా ఉన్నాయి. ఒక డ్యామ్ లాగా అలా కట్టేసి నిలవబోతా ఉన్నాయి. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశాడంట అమ్నోను? చెల్లిని చూసి మోహించాడంట, ప్రేమించాడంట. చెల్లిని ప్రేమించడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది సంస్కృతి? ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఆదాము హవ్వమ్మల గారు పడిపోయారు చూడండి,
అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉంది. ఇది చూస్తున్నాం కదా, పురుషులు పురుషుల్ని ప్రేమించుకుంటారంట, స్త్రీలు స్త్రీలను ప్రేమించుకుంటారంట. ఈ మధ్య పోపు గారు, మరి ఆయనకి బుర్ర సరిగా పనిచేస్తూ ఉందో లేదో మనకు తెలియదు కానీ, గేస్ కూడా పాస్టర్స్ అవ్వచ్చు మా క్యాథలిక్ సంఘంలో అని ఏదో చెప్తా ఉన్నాడు. తింగరి బోధలు, చిన్న విషయాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఈ స్వలింగ సంపర్కులు కావచ్చు, పురుషుడు ప్రేమించుకోవడం కావచ్చు, స్త్రీ ప్రేమించుకోవడం కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటన్నిటికీ మూలం ఏంటి? వీళ్ళు దేని మీద ఆధారపడి ఉన్నారు? సెక్స్ అనే పాపం దగ్గర ఆధారపడి ఉన్నారు, అంతే కదా. దానికి మించి వాళ్ళ జీవితంలో ఇంకేమైనా ఉందా? ఇంకా గొప్పగా ఏమైనా ఆలోచన ఉందా వాళ్ళకి? సెక్షువల్ ఓరియంటేషన్ దగ్గరే కదా వాళ్ళు సతమతం అవుతా ఉంది. అందులోంచే వస్తున్నాయి కదా ఈ ఆలోచనలన్నీ, అందులోంచే వస్తూ ఉన్నాయి కదా ఈ ఆలోచనలు. ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఉన్న వాస్తవం అని చెప్తా ఉన్నా, మీకు ఉన్న వాస్తవం అని చెప్తా ఉన్నా. చిన్న విషయంలో పడిపోయాడంట అమ్నోను. ఎందులో పడిపోయాడు? చిన్న విషయంలో పడిపోయాడు. తర్వాత రాజు కావాల్సిన అమ్నోను తన సొంత తమ్ముడి చేతిలో పడి చచ్చిపోయాడు. సొంత తమ్ముడి చేతిలో పడి చచ్చిపోయాడు అమ్నోను. టెంప్టేషన్ వచ్చింది, దాన్ని ఆయుత్తం చేస్తూ కూర్చున్నాడంట. గొర్రెపిల్లని దొంగతనం చేయబడంట, గుర్తుందా? దావీదు గారు ఏం చేశాడు? టెంప్టేషన్ వచ్చింది, రాగానే తన కాని భార్యని దొంగతనం చేశాడు. తన భార్య కాని స్త్రీని పట్టుకొచ్చుకున్నాడు, చేయకూడని తప్పు చేశాడు. అందుకే ఎప్పుడు క్రైస్తవ జీవితం ఎట్లుండాలి తెలుసు? ఒక షీల్డ్ లాగా ఉండాలి ఆత్మీయత. ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా ఒక షీల్డ్ లాగా ఉండాలి. ఏదైనా శోధన వచ్చిందంటే తగిలి వెళ్ళిపోతుండాలి, ఇట్లా బుల్లెట్ ప్రూఫ్ లాగా అనమాట. అది తగిలి వెళ్ళిపోతుండాలా. కానీ మనం ఏం చేస్తామంటే, దామ్మ రెడీగా ఉంది నీకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి హారతిచ్చి మరీ లోపల కూర్చోబెడతాం, దాన్ని ఆయుత్తము చేస్తాం. అంటే దాన్ని లోపల అది పెరిగేలాగా చేస్తాం, కూర్చోబెడతాం, ఆతిథ్యం ఇస్తాం దానికి. అది ఊరుకుంటుందా? దాంతోపాటు ఇంకో 7గురిని పట్టుకొస్తుంది. అప్పటిదాకా నీ పాపం ఏంటయ్యా అంటే సెక్షువల్ సిన్నే. అదేం చేస్తుంది? ఊరుకుంటుందా? పోర్నోగ్రఫీ చూడమంటది, చీకటిలోకి వెళ్ళమంటది, తప్పు చేయమంటది, మెట్రో స్టేషన్ల దగ్గర తిరగమంటది, వ్యభిచారం చేయమంటది, చాలా చేయమంటది. ఒక దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాలను తీసుకొచ్చిందంట? ఒక శోధన వెళ్ళి అన్ని శోధనలను తీసుకొస్తుంది. ఎప్పుడు? ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేనంత వరకు. ఇందులో పాస్టర్లు, విశ్వాసులు, మ్యూజిషియన్స్ ఎవ్వరూ అతిథులు కాదు, అందరూ పడిపోయేవాళ్ళే. అందరితో మాట్లాడుతూ ఉన్న మాట ఇది, నాతో కూడా నేను మాట్లాడుకుంటా ఉన్న మాట ఇది. ఆయుత్తం చేస్తూ ఉన్నామా? ఆ చిన్న విషయంలో పడిపోతా ఉన్నామా? ఆ చిన్న విషయంలో పడిపోతే కనుక ఈరోజు మనం సరి చేసుకొని, ఈ రోజు నుంచి మనం ఆ షీల్డ్, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనండి, గట్టిగా చెప్పండి. ఎలా వస్తుంది ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్? నిత్యము ప్రార్థన, నిత్యము వాక్యము, నిత్యము ఆరాధన, మీ పర్సనల్ క్వైట్ టైం. ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు? చేయొద్దండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. హాస్టల్లో కుదరకపోవచ్చేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్నోను చిన్న విషయంలో పోగొట్టుకున్నాడంట. రెండో వచనం చూద్దాం. కన్య అయినందున దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయే. తామారు కన్య అయినందున, తామారు కన్యకలాగా స్వచ్ఛంగా ఉందంట. ముఖ్యంగా రాజకుమార్తెలు, కన్యకలు అంటే వాళ్ళు వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. వాళ్ళకు ఒక పెద్ద బాడీ గార్డ్ సిస్టమ్ ఉంటుంది. అంత తొందరగా ఎవరిని రానివ్వరు. ఎందుకు? ఎక్కువగా రాజులు పాలిటిక్స్లో భాగంగా వేరే రాజుల పిల్లలకిచ్చే పెళ్లి చేయాలి, రాజ్యాలు కలుపుకోవాలి, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. రాజు కొడుకుల కంటే రాజు కూతుర్లకు ఇంకా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. రాజు కొడుకులు యుద్ధానికి వెళ్ళి చనిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి, కానీ రాజకుమార్తెలను అంత తొందరగా బయటికి పంపించరు. అందులోనూ కన్యక అయిన స్త్రీ, పెళ్లి కాని స్త్రీ చాలా జాగ్రత్తగా ఉంది కాబట్టి అమ్నోను ఏం చేయాలన్నా కుదరదు కాబట్టి బెంగ పెట్టుకొని బక్క చిక్కిపోయాడంట. అబ్బాయి ఏం చేశాడంట? బెంగ పెట్టుకొని బక్క చిక్కిపోయాడంట. దేనికోసం బెంగ పెట్టుకున్నాడు? మంచి విషయం కోసం బెంగ పెట్టుకున్నాడా? పాపం కోసం బెంగ పెట్టుకున్నాడు.
పాపం కోసం బెంగ పెట్టుకున్నాడు. ఎందుకురా గడ్డం పెంచుకున్నావు అంటే లవ్ ఫెయిల్యూర్ అన్నా అంటాడు వాడు. ఎందుకురా మందు తాగుతున్నావు అంటే అన్న లవ్ ఫెయిల్యూర్ అన్నా అంటాడు. ఎందుకు ఇదంతా అంటే దానికోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చాలామంది డిప్రెషన్లో ఉంటారు. ఎందుకు తమ్ముడు, ఎందుకు చెల్లి డిప్రెషన్లో ఉన్నావు అంటే ఏదో విషయాన్ని దాన్ని పట్టుకొని, దేవుడి కంటే ఎక్కువగా అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన లైఫ్లో మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తుంటాయి మన లైఫ్ని. మనము ఎమోషన్స్ని కంట్రోల్ చేయబోయి ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేసే స్థితికి తెచ్చుకుంటాం. ఎందుకు? ఆత్మీయ జీవితం, ప్రార్థన అనుభవము, వాక్య పరిచర్య, ఆరాధన లేదు కాబట్టి, వ్యక్తిగతంగా ఇవన్నీ లేవు కాబట్టి. బక్క చిక్కిపోయాడంట కుర్రగాడు అమ్నోను గారు. ఏవాడంట? బెంగ పెట్టుకొని బక్క చిక్కిపోయి బహుశా భోజనం చేయట్లేదేమో. అది అది మనం అనుకుంటా ఉంటాము, చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటాం. అనేది ఎంత భయంకరమైన పాపం అది, ఎంత భయంకరమైన పాపం అది. నిజంగా ఆలోచన చేయండి. సమాజంలో ఇవన్నీ జరగట్లేదా? న్యూస్ పేపర్స్లో మనం చదవట్లేదా? తండ్రి కూతుర్ని రేప్ చేయడం, చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాను నేను, ఇంట్లోనే ఎవరో సెక్షువల్గా అబ్యూస్ చేస్తూ ఉంటారు. చుట్టాలే, తండ్రి, అన్నో, తమ్ముడో, బహుశా బయటికి చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? అక్కడ పడిపోయింది కదా. ఆ పడిపోయిన సమాజంలోంచి, ఆ పడిపోయిన క్రియేషన్లోంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ పడిపోయిన సమాజాన్ని రిడీమ్ చేయడం కోసము, ఆ పడిపోయిన క్రియేషన్ని సరైన మార్గంలో పెట్టడం కోసమే క్రైస్తవ్యం ఈరోజు నిలబడింది. హల్లెలూయా. అందుకే ఇలాంటి స్టోరీలను ఎందుకుంటాయి తెలుసా బైబిల్లో? ఎందుకుంటే తెలుసా? ఎవడో వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, చెల్లిని రేప్ చేయడం ఏంటి అని అడిగాడు అనుకోండి, చెప్పండి ఇవన్నీ న్యూస్ పేపర్ లాగా దేవుడు దాయకుండా మాకు ఎందుకు పెట్టాడో తెలుసా? ఇలాంటివన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి కదా, వాటికి వ్యతిరేకంగా క్రైస్తవులు నిలబడతారని. హల్లెలూయా. ఇది ఒక న్యూస్ పేపర్ లాగా చదవాలి మనం దీన్ని కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్ని విషయాలు న్యూస్ పేపర్ లాగా చదవాలి. న్యూస్ పేపర్లో చదివేటప్పుడు, ఒక రేప్ గురించి చదివేటప్పుడు ఈనాడు పేపర్లో చదువుతాము, రామోజీరావు మనల్ని ఏమైనా రేప్ చేయమని చెప్తాడా? న్యూస్ చెప్తాడంతే. ఇక్కడ కూడా దేవుడు మనల్ని రేప్ చేయమనట్లేదు, వెళ్ళి న్యూస్ చదువుతున్నాం. కొన్ని విషయాలు న్యూస్ లాగానే చదవాలి, బ్రతుకుని బాగు చేసుకోవాలి. లోతు పిల్లల విషయాలు మాట్లాడతారు, లోతు పిల్లల విషయం కూడా న్యూస్ లాగానే చదవాలి. బహుశా విక్టర్ గారికి ఎక్కువ వస్తుంటాయి ఇట్లాంటి దాడులు. ముందుకు వెళ్దాం. బక్క చిక్కిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. బహుకపటము గలవాడు. దావీదుకి ఒక అన్నున్నాడంట, అన్న పేరు షిమ్యా. ఆ షిమ్యా కొడుకే ఎవరు? యెహోనాదాబు. ఇతను ఎవరికి ఫ్రెండ్ అంట? అమ్నోనికి ఫ్రెండ్ అంట. అతని ఇంట్రడక్షన్ ఎట్లా ఉంది? అతడు బహు కపటము గలవాడు, కన్నింగ్ ఫెలో, క్రూయల్ ఫెలో. ఆల్రెడీ అమ్నోను వర్స్ట్ ఫెలో. అమ్నోను ఫ్రెండ్ ఎవరు? ఇంకా వర్స్ట్ ఫెలో. ఒకసారి మీ ఫ్రెండ్స్ని ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఆలోచించండి ఒకసారి. ఎలాంటి అడ్వైజులు ఇస్తారు మీకు? బాగుపడే అడ్వైజులు ఉన్నాయా? సంఘానికి నడిపించే అడ్వైజులు ఉన్నాయా? ఆత్మీయ జీవితంలో కట్టే అడ్వైజులు ఉన్నాయా? ఎవరు మన ఫ్రెండ్స్? ఇంకో అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఈ యెహోనాదాబు అనే పేరుకి గాడ్ ఈజ్ విల్లింగ్ అని అర్థం అంట. దేవుడు ఇష్టపడుతున్నాడు అని అర్థం. దేవుడు ఈ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటాం కదా, అలాంటి అర్థం వచ్చే పేరు అయ్యగారి పేరు. ఎంత గొప్ప పేరో! తల్లిగారు ఎంత ప్రార్థన చేస్తే పెట్టిందో ఆ పేరు. మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు మనతో. అలాంటి పేరు కలిగిన యెహోనాదాబు ఏంటంట? కపటము గల, కన్నింగ్ ఫెలో అంట. మన ఫ్రెండ్షిప్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయి తెలుసా? ఎక్కడ మ్యాచ్ అవుతాయి చెప్పండి? అంతే కదా. మనం ఎదవలమైతే ఎదవలని ఎత్తుక్కుంటాం. మనకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, మన ఫ్రెండ్ కూడా సిగరెట్ తాగేవాడే ఉంటాడు. అమ్మాయిలకు గాసిపింగ్ అలవాటు ఉందనుకో, అవతల ఇంకొకరు గాసిపింగ్ వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అంతే కదా. మన ఫ్రెండ్ సర్కిల్, మనం ఏమై ఉంటామో అలాంటి వాళ్ళనే చుట్టూ పెట్టుకునే ప్రయత్నం చేస్తాం మనం.
ఒకసారి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం తీయండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 63వ వచనము. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారందరికీ. దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీ గురించి ఎవరైతే భయపడతారో, నీ మీద ఎవరైతే భయభక్తులు ఉంచుతారో, నీ ఉపదేశాన్ని ఎవరైతే వింటారో, అదే ఉందా, నీ ఉపదేశములను అనుసరించు వారికి, అంటే నీ వాక్యము చొప్పున జీవించు వారికి నేను ఏం చెప్తున్నాడు తెలుసు? ఇటు చూడండి ఒకసారి, జాగ్రత్తగా చూడండి. మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు దావీదు గారు, మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభా, నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? నేను ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను తెలుసా? నువ్వంటే భయము ఉన్న వాళ్ళు మాత్రమే. ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే, నీ ఉపదేశములను విని అనుసరించే వాళ్ళు, అంటే వాక్యాన్ని విని అనుసరించే వాళ్ళు మాత్రమే నా ఫ్రెండ్స్గా ఉంటారు. అలాంటి వాళ్లకు మాత్రమే నేను చెలికాడను, అలాంటి వాళ్లతో మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్లో లిస్ట్ తోటి టిక్ పెట్టండి, ఈ రెండు ఉన్నాయా లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్లో. మీ బెస్ట్ ఫ్రెండ్, నిన్ను కౌన్సిలింగ్ చేస్తున్న ఫ్రెండ్, నీకు ఉపదేశిస్తున్న ఫ్రెండ్, నీకు మంచి సూక్తులు చెప్తున్న ఫ్రెండ్లో ఈ రెండు ఉన్నాయా? వేరే వాళ్ళతోటి మీరు ఏమంటాం, ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నేను అనట్లేదు. మీ లైఫ్ని డిసైడ్ చేస్తున్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా ఖచ్చితంగా. మీ లైఫ్ డెసిషన్స్ని డిసైడ్ చేస్తా ఉన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. వాళ్ళు దేవుని భయం కలిగి ఉన్నారా? వాళ్ళు ఉపదేశాలని విని, దేవుని యొక్క ఉపదేశమును విని అనుసరించే వాళ్ళుగా ఉన్నారా? అలాంటి ఫ్రెండ్స్ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని స్తోత్రం. అలాంటి ఫ్రెండ్స్ నీకు లేరా? లేకపోతే వెంటనే కట్ చేయి. కటింగ్ చాలా మంచిది. మొన్న నేను రాశాను, మీరు గుర్తుందో లేదో, ప్రూనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రూనింగ్ అంటే కత్తిరించుట. చెడిపోయిన కొమ్మలను కత్తిరించాలి. మనకు బాధ అనిపించిన, చెట్టుకి నొప్పి కలిగినా సరే కత్తిరించాలి. ఎందుకు? దాన్ని కత్తిరిస్తేనే చెట్టు చెడిపోకుండా ఉంటుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నువ్వు బాగా ప్రేమించిన అబ్బాయి ఉండొచ్చు, నువ్వు బాగా ప్రేమించిన అమ్మాయి అయి ఉండొచ్చు, కానీ ఆ కటింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రూనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అది నీ బ్రతుకుని కడుతుంది. దేవుడు నీ జీవితంలోంచి ఒక ఫ్రెండ్నో, ఒక గర్ల్ ఫ్రెండ్నో, ఒక బాయ్ ఫ్రెండ్నో, ఒక రిలేషన్షిప్లో పక్కకు తీసేస్తాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ప్రూనింగ్ చేస్తూ ఉన్నాడు, కత్తిరిస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసు? దేవుడి మీద కోపం పెట్టుకుంటాం మనం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. ఎలాంటి ఫ్రెండ్స్ కావాలంట మనకి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి, ఉపదేశము విని అనుసరించేవాడై ఉండాలి. ఫ్రెండ్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలంటే, మరి మీ జీవితాల్లో రాబోయే భార్య భర్తకి ఎన్ని క్వాలిటీస్ ఉండాలా? పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు కదా మీరంతా, మీలో కొందరు. ఫ్రెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీ జీవితంలో రాబోయే భర్త భార్యకి ఇంకెన్ని క్వాలిటీస్ ఉండాలా? ఎందుకు క్రైస్తవ వివాహాలు పడిపోతూ ఉన్నాయి? మొన్న అన్న చెప్తా ఉన్నారు, పాస్టర్ అన్న, పెళ్ళైన నెలలోపే డైవర్స్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య 60%. ఎందుకు పడిపోతా ఉంది వ్యవస్థ? లోకానికి వెలుగుగా ఉండి క్రైస్తవ వివాహ వ్యవస్థ మాత్రమే నిలబడాలి కదా అందరికీ. కానీ ఎందుకు ఈ వ్యవస్థ పడిపోతూ ఉంది? మాదిరిగా ఉండాల్సిన వ్యవస్థ అంటే తీసుకునే డెసిషన్స్, చూస్ చేసుకునే విషయాలు. ఏం చూస్ చేసుకుంటున్నాం మన ఫ్రెండ్స్లో? ఏం చూస్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్స్లో? దేవుడు మాట్లాడుతాను ఈరోజు మీతో. అమ్నోన్ చూస్ చేసుకున్నాడంట. ఎవరిని? యెహోనాదాబుని. వాడెవడు? కాపటము గలవాడు. దొంగకు ఇంకో దొంగ తోడయ్యాడు. ఇద్దరు కలిసి పెద్ద దొంగతనం చేస్తారు. అప్పటి వరకు చిన్న చిన్న దొంగతనాలు చేశారు, ఇప్పుడు ఇద్దరు కలిసి పెద్ద దొంగతనాలు చేస్తారు. ఒక పాపికి ఇంకో పాపి తోడయ్యాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలే చేసేవారు సపరేట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారు? కలిసి పెద్ద పాపం చేస్తారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. తర్వాత వచనం చదువుదాం. హేతువేమి చెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను
అతనితో నేను యెహోనాదాబు, ఉమ్, నీవు రోగివైనట్టు ఉమ్, వేషము వేసుకొని ఉమ్, నీ మంచము మీద పండుకొని ఉండుము. ఉమ్, నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు ఉమ్, నీవు నా చెల్లెలైన తామారు చేత ఉమ్, సిద్ధపరచబడిన భోజనము ఉమ్, నేను భుజించున్నట్లు ఉమ్, ఆమె వచ్చి నేను చూచుచుండగా ఉమ్, దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు ఉమ్. సెలవిమ్మని అడగమని ఆ, అతనికి బోధింపగా వెరీ గుడ్. అమ్నోను పడక మీద పండుకొనెను. ఏం ఐడియా ఇచ్చాడంట? ఏం ఐడియా ఇచ్చాడంట? పనికిమాలినోడి దగ్గర నుంచి పనికిమాలిన ఐడియాలే వస్తాయి. మరి మీ ఫ్రెండ్స్ పనికి మాలిన వాళ్ళ, పని గత్తెలా? మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాను. ఎవరితోటి మన ఫ్రెండ్షిప్? ఎవరితోటి మన ఫ్రెండ్షిప్? ఎవరితోటి మన వివాహ సంబంధాలు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాలు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న స్వరాన్ని విడిచిపెట్టి మన సొంత మాటల్ని, మన ఫ్రెండ్స్ మాటల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ మాటల్ని, మన రిలేటివ్స్ మాటల్ని ఎక్కువ వింటాం. మనం దేవుని స్వరాన్ని పక్కన పెడతాం. దేవుని స్వరాన్ని పక్కన, దేవుడి స్వరం గద్దిస్తూనే ఉంటుంది ఎప్పుడు. లేదా నాలాంటి ఒక తలకమాసను తీసుకొచ్చి గద్దిస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు, పాస్టర్గా పెట్టి. మనం ఏం చేస్తాం? ఆ వాడేవాడు నాకు చెప్పేది అంటాం. అనుకున్నామా? అనుకుంటాం కదా. నేనైతే మా పాస్టర్ని చాలాసార్లు తిట్టుకున్నా, వీడేవాడు నాకు చెప్పేది. దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు ఉంటారు. ఫస్ట్ దేవుడు మాట్లాడతాడు, వినకపోతే నాతాను లాంటి నాయకులను పంపిస్తాడు. మనం తిరుగుబాటు చేస్తాం. మనకెందుకు? మన సొంత ఆలోచనలు ఎక్కువ, మన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మన రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఒక పనికి మాలిన సలహా ఇచ్చాడు. ఆ పనికి మాలిన సలహా తీసుకున్న అమ్నోను చిన్న విషయానికి కక్కుర్తిపడి, తొందరలో రాజు కావాల్సిన అమ్నోను రాజరికాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. ఈ యెహోనాదాబు ఎంత కపటము గలవాడు, ఎంత వర్స్ట్ ఫెలో అనే విషయాన్ని 32వ వచనంలో చదువుదాం ఒకసారి చూడండి. అమ్నోను చనిపోతాడు. అప్పటికి అబ్షాలోము అమ్నోని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ న్యూస్ని తీసుకొని వచ్చి దావీదుకు చెప్తాడు. దావీదు సహోదరుడైన ఉమ్, షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు ఆ, దీనిని చూచి రాజకుమారులైన రాజకుమారులైన యెవరులందరినీ వారు చంపినని చంపినని నా ఏలినవాడవు నీవు తలంచవద్దు. తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతన్ని చంపవలెనని అబ్షాలోము అతనిని తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. ఇక్కడికి వచ్చి దావీదుకి రిపోర్ట్ చెప్తా ఉన్నాడు ఈ యెహోనాదాబు. ఏం చెప్తున్నాడు తెలుసా? అందరు చనిపోయారని నువ్వు అనుకోవద్దు, అదొక గాలి వార్త. కేవలం అమ్నోను మాత్రమే చనిపోయాడు. అమ్నోను ఎందుకు చనిపోయాడో తెలుసా? చెల్లి అయిన తామారుని పాడు చేశాడు కాబట్టి అబ్షాలోము చంపేశాడు. ఏ రోజైతే ఇతను పాడు చేశాడో ఆ రోజు నుంచి అబ్షాలోము పగతో రగిలిపోతూ ఉన్నాడు. ఎవరి మీద? అమ్నోను మీద. ఈ విషయం ఎవరికి తెలుసు? యెహోనాదాబుకి తెలుసు. తెలిసినా సరే ఏమైనా చేశాడా? ఏమైనా చేయగలిగాడా? కాపాడగలిగాడా? దూరం పంపించగలిగాడా? హెచ్చరికలు చెప్పాడా? గద్దించాడా? అరే నువ్వు చేసిన పని తప్పు, నిన్ను వాడు చంపేస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేశాడా? అసలు గుర్తు చేశాడా? ఎంత మంచి ఫ్రెండో కదా, ఎంత మంచి ఫ్రెండో కదా. గొప్ప స్నేహితులు మనకి, గొప్ప స్నేహితులు. నీ పక్కనే ఉంటాడు, నీ చావు, నీ నాశనం కోరుకునే వరకు ఉంటాడు వాడు. నీ పక్కనే ఉంటాడు. నువ్వు నాశనం అయిపోయేంత వరకు నటిస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం నీకు తెలియదు. ఎందుకు? గుడితనంలో ఉంటావు కదా, గుడ్డోడు అయిపోయి ఉంటావు. దేవుడి స్వరాన్ని వినేసి మానేస్తావు. ఎవడు స్వరం ఎక్కువ వింటావు? వీడి స్వరం ఎక్కువ వింటావు. నేను నాశనం వరకు తీసుకొని వెళ్ళి వాడేం చేస్తాడు తెలుసా? చక్కగా దావీదు రాజు దగ్గరికి వెళ్ళి వాడు కలిసిపోతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మనకి? ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మనకి? ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు?
ఎవరు మనల్ని కౌన్సిల్ చేస్తూ ఉన్నారు? ఎవరి మాటలు మనం వింటా ఉన్నాం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయం చెప్పిన వెంటనే ఏమనాలి ఈ వ్యక్తి? అరే నువ్వు చేసేది తప్పు, అలాగే చెల్లి మీద మోహించకూడదు అనాలి కదా. కానీ ప్లాన్ ఇస్తా ఉన్నాడు. ప్లాన్ ఇచ్చాడు. అమ్నోను పడిపోయాడు అందులో. తర్వాత వచ్చిన చూద్దాం. అమ్నోను కాయిలా పడినని ఉమ్, రాజు అతని చూడవచ్చినప్పుడు ఉమ్, అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము ఉమ్, భుజించినట్లు ఉమ్, ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు ఉమ్, సెలవిమ్మని రాజుతో మనవి చేయగా ఇప్పుడు అమ్నోను సేమ్ తన ఫ్రెండ్ ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ తీసుకొని చక్కగా పడుకున్నాడంట. ఇప్పుడు అమ్నోనికి బాగాలేదన్న విషయం రాజుకు తెలిసింది. పెద్ద కొడుకు కదా, రాజు కావాల్సినోడు, ప్రేమ ఎక్కువ ఉంటుంది కొంచెం పెద్ద కొడుకు మీద. వెంటనే వెళ్ళాడు రాజు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడంట, మా చెల్లిని పంపించు, ఒక 2 కేక్స్, అప్పాలు అని తెలుగులో ఉంది కానీ కేక్స్ తయారు చేయమని, ఒక 2 కేక్స్ తయారు చేసి తీసుకొని వస్తే అవి నేను తింటాను అన్నాడంట. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు గారికి రావాలిగా డౌట్, తామారుని ఎందుకు పిలవమంటున్నాడు? రావాలిగా. దావీదు గారు వివేచించే పరిస్థితిలో కూడా లేడేమో అప్పుడు. ఆయన యుద్ధానికి వెళ్ళకపోతేనే ఎవరు గుర్తు చేశారు? యోవాబు గుర్తు చేశాడు. ఒకసారి ఆత్మీయ స్థితిలో పతనం మొదలైందంటే అది చివరి దాకా తీసుకెళ్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. దావీదు ఉమ్, నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి ఉమ్, అతని కొరకు భోజనం సిద్ధము చేయమని ఉమ్, తామారు ఇంటికి వర్తమానము పంపెను. పంపాను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. ఉమ్, అతడు పండుకొని ఉండగా ఉమ్, ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి గొలుసు పట్టుకొని అతనికి వడ్డింపగా ఉమ్, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. ఉమ్. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను ఉమ్, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా ఉమ్, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని ఉమ్. లోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చెను. వచ్చాను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఉమ్. అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఏమంటున్నాడంట? నా చెల్లి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? చెల్లి అనే కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కానీ తర్వాత లైన్ ఏంటి? చూసా, చిన్న విషయంలో పడిపోయిన వాడు ఎలాంటి పాపానికి వెళ్ళిపోతా ఉన్నాడు, తర్వాత ఎలాంటి పెద్ద పాపంకి వెళ్ళిపోతున్నాడు. దానికి ఎవరు తోడయ్యారు? మళ్ళీ దీనికి పక్కన ఒక పనికి మాలిన మిత్రుడు కూడా తోడయ్యాడు. వాడి సలహా తోడైంది. చాలామందిని చూస్తూ ఉంటాను నేను, ఇక్కడనే కాదు బయట సంఘాల్లో కూడా చూస్తూ ఉంటాను. సంఘానికి వ్యతిరేకంగా, పాస్టర్ గారికి వ్యతిరేకంగా గ్రూపులు కడతారు. ఆడు ఒక్కడు పోడు బయటికి, ఆడితో పాటు ఇంకో 4-5 పట్టుకుపోతాడు కదా. జరుగుతూ ఉంటాయి కదా. తర్వాత వాడు బాగానే ఉంటాడు, ఇక్కడ సంఘం బాగానే ఉంటుంది, ఆడితో పాటు వెళ్ళిన 4 పోతారు. నేను కూడా చూస్తూ ఉంటాను, ఇట్లాంటి అనుభవాలు నాకు కూడా జరిగినాయి. అక్కడ యెహోనాదాబ్ బాగానే ఉన్నాడు. ఎవరు పోయారు మధ్యలో? అమ్నోను పోయాడు. సలహా విన్నవాడిది పొరపాటు. తర్వాత చదువుదాం. ఆమె ఉమ్, నా అన్న నా అన్న పరచుకుము ఉమ్, ఇలాగ చేయట ఇశ్రాయేలులకు తగదు, తగదు. ఇటు జార కార్యము నీవు చేయవద్దు. ఇటు జార కార్యముని చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకుందును. దాచుకొందును. ఆమె అతనికి ఏం గుర్తు చేస్తుంది తెలుసా? నువ్వు నా అన్నవి అనే సంగతి గుర్తు చేస్తా ఉంది అక్కడ. నువ్వు నా అన్నవి అనే సంగతి గుర్తు చేస్తా ఉంది. ఎంతమందికి గుర్తుందో లేదో, ఢిల్లీలో ఒక రేప్ కేసు అయింది. దిశ కేసు అయ్యారు కదా, ఢిల్లీలో అయింది. ఆ రేప్ కేసు జరిగిన తర్వాత చాలామంది చాలా రకాలుగా స్పందించారు. ఒక బాబాజీ ఉన్నాడు, వాడు ఏమన్నాడంటే, ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయడానికి వస్తే మీరు అతన్ని వెంటనే అన్నా అనండి, వాళ్ళు మానేస్తారు అన్నాడు. మానేస్తారా? ఇక్కడ మానేశాడా? గుర్తు చేస్తా ఉంది, అన్నా అని గుర్తు. నువ్వు నా అన్నవి, నువ్వు చేయాల్సిన పని కాదు. ఇజ్రాయేలీల ధర్మం కాదు, ధర్మశాస్త్రము కాదు. లాని గుర్తు చేస్తూ ఉంది, శాస్త్రాన్ని గుర్తు చేస్తూ ఉంది, బంధుత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది, శాస్త్రాన్ని గుర్తు చేస్తూ ఉంది, మొరాలిటీని గుర్తు చేస్తూ ఉంది.
నైతికతని గుర్తు చేస్తూ ఉంది. కానీ ఇతని కళ్ళు ఏమైపోయినాయి? గుడివాడైపోయాడు. కాబట్టి ఏం గుర్తు రావట్లేదు. చెల్లి విషయం గుర్తు రావట్లేదు, శాస్త్రము వాక్యము గుర్తు రావట్లేదు, ధర్మశాస్త్రం గుర్తు రావట్లేదు, నైతికత కూడా గుర్తు రావట్లేదు. అన్నిటిలో పడిపోయాడు. పతనమైన మనిషి స్థితి పడిపోయాడు. ఏది గుర్తు రావట్లేదు. చదువుదామా, ముందుకు వెళ్ళి చదువుదామా. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, నీకు ఇయ్యకపోడు అని చెప్పినను. ఏమందంటామే, నువ్వు దుర్మార్గుడు అయిపోతావు, నీకు అంతగా నీకు కోరికగా ఉంటే రాజును అడుగు, బహుశా పెళ్లి చేస్తాడేమో. అంటే నిజంగా ఆమెకి ఇష్టం ఉందంటే కాదు. ఆమె ఏమి అంటే అక్కడ నేను కొంచెం టైం లాగుతాను, ఇందులోంచి ఎలా అయినా తప్పించుకోవాలి, నేను ఈ విషయంలోంచి ఎలా అయినా తప్పించుకోవాలి. వెళ్ళి రాజు దగ్గర అడిగితే రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎలాగైనా ఎస్కేప్ అవుదామన్న ప్లాన్లో అట్లీస్ట్ రాజునైనా అడుగు అని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. కానీ బలవంతం చేసి రేప్ చేశాడంట. తర్వాత వచనం చదువుదాం. ద్వేషము పుట్టి ద్వేషించి లేచి పొమ్మని ఆమె. ఇంతకుముందు ప్రేమించిన దానికంటే ఇప్పుడు ఏంటంట? ప్రేమించాడా? ఇంతకుముందు మోహించాడు. ఆ మోహించడానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు, అంతే. మనం కూడా పెట్టుకుంటాం కదా పేర్లు. ప్రేమిస్తున్నానన్నా అంటాం. ఆ అబ్బాయి అంటే చాలా ప్రేమ అని చెప్తాం, ఆ అమ్మాయి అంటే చాలా ప్రేమ అని చెప్తాం. కానీ వెనకాల ఏంటి బ్యాక్గ్రౌండ్లో? రియాలిటీ అది, ప్రేమ కాదు అది. చాలా విషయాల్లో అందరినీ జనరలైజ్ చేయట్లేదు. రియాలిటీ వేరుగా ఉంటుంది వెనకాల. నేను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు, మళ్ళీ వచ్చి యాసిడ్ పోస్తాడు వాడే కదా. నేను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు, కత్తి పట్టుకొని తిరుగుతాడు వాడే. నిజంగా ప్రేమిస్తే కత్తి పట్టుకొని ఎందుకు తిరుగుతాడు? యాసిడ్ పట్టుకొని ఎందుకు తిరుగుతాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అంతకుముందు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ద్వేషించాడంట, బయటికి మోమన్నాడంట ఆమె. తర్వాత చదువుదాం. తలుపు గడియ వేయమని చెప్పాను. ఆమె ఏమంటా ఉంది తెలుసా? నువ్వు ఇప్పుడు నాకు చేసిన అవమానం కంటే నువ్వు బయటికి తోసేస్తా ఉన్నావు కదా, ఆ అవమానం చాలా ఎక్కువ. ఎందుకు బయటికి తోసేస్తున్నాడు? ద్వేషం పుట్టింది కాబట్టి. ఎందుకు బయటికి తోసేయొద్దంటుంది? తను కన్యక కదా, కన్యత్వాన్ని పాడు చేస్తాడు కదా. ఇలా పాడు చేస్తే ఏముంది శాస్త్రంలో అనే విషయాన్ని గమనించాలి మనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయం 16వ వచనం, 16-17 వచనాలు. నిర్గమకాండము 22వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రదానము చేయబడని కన్యకను ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళను ఇయ్యనులని ఎడల సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకు సొమ్ము చెల్లించాలంటే ఒక్కసారి కన్యత్వం పోయిన స్త్రీని ఎవరు వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరు, అందులోనూ రాజకుమార్తె. ఆమె లైఫ్ లాంగ్ అంతా అలాగే ఉండిపోవాలి. ఇంకా ఆమె పెళ్లి చేసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకోరు. నిజంగా చేసుకున్నారో లేదో మనకు తెలియదు. తర్వాత ఎక్కడ తన మాట మనకు కనపడదు. ఎక్కడ కనపడదు? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 28వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 28వ వచనం. 22-28. శయనింపగా కనబడిన ఎడల పెళ్లి చేసుకున్న వాళ్ళను ఆమెని. 29వ వచనం చదువుదామా? అదే ఉందా? రూకలిచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళను
విడిచిపెట్టకూడదు. ఆ, తన తండ్రి భార్యను ఆ, గ్రహింపకూడదు. ఉమ్. తన తండ్రి ఏం చేయాలంట? రూకలు చెల్లించాలంట, బ్రైట్ ప్రైస్ చెల్లించాలంట, శుల్కం చెల్లించాలంట, పన్ను కట్టాలంట. తర్వాత ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి ఆమెను మెయింటెనెన్స్, యాలిమనీ మొత్తం ఇతనే చూసుకోవాలి. ఇతనే చూసుకోవాలి, లైఫ్ లాంగ్ ఇతనే చూసుకోవాలి. ఇక్కడ పెళ్లి చేసుకునే పరిస్థితి కాదు, అన్నా చెల్లి దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు తను ఎన్ని దినాలు బ్రతుకుతుందో ఆ బ్రతికినంతసేపు ఇతను యాలిమనీ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, శాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం. అందుకే ఆమె ఏమంటామో తెలుసా, నువ్వు ఇది చేస్తున్న విషయం ఏదైతే ఉంది తప్పు. ఎందుకంటే రేపు పొద్దున్న నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నాకు ఇంట్లో కూడా గౌరవం ఉండదు, నేను ఇంట్లో కూడా చెప్పుకోలేను, నా తండ్రికి కూడా చెప్పుకోలేను ఇది. ఒకవేళ నేను చెప్తే నేను తప్పు చేశానేమో అని నన్ను బయటికి పంపించే పరిస్థితి ఉంటుందేమో. అలా బయటికి పంపించిన తర్వాత నేను ఎలా తినాలి, నేను ఎలా బ్రతకాలి? నువ్వు ఇంకా ఎక్కువగా అవమానిస్తా ఉన్నావు నన్ను అంటే అక్కడ అతను ఏమంటున్నాడు చూసారా? 17వ వచనం చూడండి ఒకసారి. దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. ఏంటంటే అది ఏమన్నాడు ఆమెని? దీనిని అనండి గట్టిగా. అప్పటి వరకు ఏమన్నాడు? చెల్లి, మనిషిలాగా చూశాడు అప్పటి వరకు. దీనిని అని ఎవరిని అంటాం మనము? వస్తువులను అంటాం. దీన్ని అటు వాడేయండి, దీన్ని అంటాం కదా మొబైల్ని. ఎప్పటి వరకైతే ప్రేమించాను అని మోహించాడో అప్పటి వరకు స్త్రీలాగా, మనిషిలాగా చూస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ చెల్లైనా సరే. ఒకసారి అవసరం తీరిపోయిన తర్వాత ఏమంటాడు? దీన్ని పక్కకు పాడేసేయండి. ఒక వస్తువుని ఎలాగైతే వాడుకొని విడిచిపెట్టేస్తాం అట్లా పక్కకు పాడేసేయండి, తోసేయండి అంటున్నాడు. ఆబ్జెక్టిఫై చేస్తూ ఉన్నాడు ఆమె, ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తూ ఉన్నాడు. చూడండి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పొరపాటు అమ్నోన్ చేసింది, చిన్న పొరపాటు. అక్కడ మొదలైంది, ఎక్కడ దాకా తీసుకొచ్చింది చూడండి, అక్కడ దాకా తీసుకొచ్చింది. తర్వాత చదువుదాం. కన్యకైన రాజకుమార్తెలు ఉమ్, వివిధ వర్ణముల గల చీరలు ధరించువారు. ఉమ్, ఆమె ఎట్టి చీర ఒకటి ఉమ్, ధరించి ఉండెను. ఉమ్, పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి ఉమ్, మరల రాకుండానట్లు తలుపు గడియ వేసెను. ఉమ్, అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని ఉమ్. తాను కట్టుకున్న వివిధ వర్ణముల గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకుని ఉమ్, ఏడ్చుచూ ఏడ్చుచూపోగా పోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి ఆమెను చూచి నీ అన్నయ్యకు అమ్నోను అమ్నోను నిన్ను కూడినాడు కదా, ఉమ్, నా చెల్లి ఉమ్, నీవు ఊరుకుండుము, అతడు నీ అన్నే కదా, నీ అన్నయ్య కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. ఇందును గూర్చి చింతపడవద్దా నేను. ఇప్పుడు అబ్షాలోము తామారుని చూశాడంట. తామారు బూడిద రాసుకొని తన వర్ణాలు కలిగిన చీర చింపుకొని వెళ్ళింది. నిజంగా ఆమె ఎక్కడికి వెళ్ళాలి? దావీదు దగ్గరికి వెళ్ళాలి. కానీ దావీదు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటారు? ఎందుకు అన్న దగ్గరికి వెళ్ళింది? నో, నిజానికి తండ్రి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇతను ఇలా చేశాడని. రాజు కదా, రాజు తీర్పు చెప్తాడు కదా. ఎవరు పెద్ద కొడుకు? అమ్నోను పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అయితే తప్పు చేస్తే అమ్మా నేనేం అడుగుతున్నానంటే దావీదు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఆమె? చంపేస్తాడని వెళ్ళలేదా? చంపేస్తే మంచిదే కదా, తీర్పు తీర్చబడినట్టు కదా శాస్త్రం, ధర్మశాస్త్రం ప్రకారం. ఎగ్జాక్ట్లీ. దావీదే చాలా తప్పులు చేస్తున్నాడు అక్కడ. దావీదు కొడుకులు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు అసలు. చూద్దాం ఒకసారి 11వ అధ్యాయంలో 1వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒక్కసారి. 14వ అధ్యాయం 1వ వచనం. రాజు అబ్షాలోము మీద ఏం పెట్టుకున్నాడంట? ప్రాణం పెట్టుకున్నాడు. తర్వాత అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. అబ్షాలోము ఎక్కడికో పారిపోతాడు వేరే చోటుకి. ఇలా చంపేశాడు అనే విషయం తెలిసి కొన్ని రోజుల తర్వాత అమ్మో నా కొడుకు అబ్షాలోము ప్రాణం పెట్టుకున్నాడంట. కొడుకు అంటే వీక్నెస్, కొడుకు అంటే వీక్నెస్, ఫ్యామిలీ అంటే వీక్నెస్. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథం తీయండి ఒకసారి. 1వ అధ్యాయంలోకి రండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. దావీదు నేచర్ గురించి ఉంటుంది అక్కడ. దావీదు ఏం చేశాడనే విషయం ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. 5వ వచనం నుంచి. హగ్గీతు కుమారుడైన
అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ 10 మంది మనుషులను ఏర్పరచుకొని దావీదుకు వ్యతిరేకంగా దావీదుకి హగ్గీతుకి పుట్టిన కొడుకు ఒకడు ఉన్నాడు అదోనియా. అదోనియా ఏం చేశాడంటే తండ్రికి వ్యతిరేకంగా నేనే రాజునవ్వాలి, తండ్రిని గద్దె దింపేసేయాలని చెప్పేసి సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడంట. దావీదు గారి రెస్పాన్స్ చూడండి, తర్వాత వచనంలో కనిపిస్తుంది. అతని తండ్రి అంటే ఎవరు? తండ్రి ఎవరు? దావీదు. చదవండి. నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునో విచారించి అతనికి ఏం కలగజేయలేదంట. తండ్రి కొడుకుల విషయంలో ఎట్లున్నాడు అంటే ఎప్పుడు గద్దించలేదు, ఎప్పుడు సరిచేయలేదు, ఎప్పుడు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అన్న విషయం చెప్పలేదు. ఆ విషయం బహుశా తామార్ గారికి తెలిసేమో. తండ్రి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏం చేయడు, కొడుకులంటే ప్రేమ. కొడుకుల్ని ఎప్పుడు సరి చేసిన వాడు కాదు, కొడుకులు తప్పులు కప్పేస్తూ వచ్చాడు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగినవాడు కాదు, కొడుకుల్ని ఎప్పుడు నొప్పించినవాడు కాదు. అందుకే దావీదును ఆశ్రయించకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిందామే? వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదు దగ్గరికి వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? కొడుకుల పట్ల ఎక్కువ ప్రేమ, అతి ప్రేమ. తల్లులు పాడు చేస్తుంటారు కదా కొడుకుల్ని, అమ్మ నా కొడుకు, అమ్మ కొడుకు అంటే ఎంత ఇష్టమో తల్లులకి. ఏం చేసినా కవర్ చేసి పాడేస్తారు. డాడీలకేమో కూతుర్లు అంటే ఇష్టం. అలాంటి భయంకరమైన తప్పు చేసినా సరే దావీదు నిలబడలేని పరిస్థితి. తర్వాత కనిపిస్తుంది చూడండి, ముందుకు వెళ్తే కనిపిస్తుంది చూడండి. కావున తామారు అబ్షాలోము ఇంట ఉండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. దావీదుకి ఈ సంగతి వినబడినప్పుడు ఏమైందంట? ఏం తెచ్చుకున్నాడంట? బాగా కోపం, రక్తం మరిగిపోయిందంట. ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. నువ్వు ఎందుకు ఇలాగూ చేయుచున్నావని కొడుకులను నొప్పించక. దావీదు గొప్ప రాజై ఉండొచ్చు, దావీదు గొప్ప యుద్ధవీరుడై ఉండొచ్చు, దావీదు హృదయానుసారుడై ఉండొచ్చు దేవుడికి, కానీ దావీదు మంచి తండ్రి కాదు. ఎవరన్నా గుర్తొస్తున్నారా? మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ గుర్తొస్తున్నాడా? మంచి ప్రవక్త, కానీ పిల్లల విషయంలో పొరపాట్లు చేశాడు. సమూయేలు మంచి ప్రవక్త, కానీ పిల్లల విషయంలో డెసిషన్స్ తప్పుగా తీసుకున్నాడు. అదే సమూయేలు అభిషేకించిన దావీదు గొప్ప రాజు, గొప్ప యుద్ధవీరుడు, దేవునికి హృదయానుసారుడు, కానీ పిల్లల విషయంలో వీక్నెస్, ఒక చిన్న వీక్నెస్. ఎందుకు వచ్చింది ఆ వీక్నెస్? తానే పాపం చేసి అక్కడ బత్షెబాతో ఉన్నాడు కాబట్టి. బహుశా కుటుంబంలో తెలిసిపోయిందేమో ఆ విషయం అంతా. తెలిసిపోవడం అంటే పెళ్లి చేసుకున్నాడుగా, తీసుకొచ్చి పిల్లల్ని కూడా అన్నాడుగా, సొలొమోను కూడా వచ్చాడు కదా. నువ్వు కుటుంబానికి నాయకుడిగా ఉంటూ, ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటూ, పాస్టర్గా ఉంటూ, ఒక గ్రూప్కి నాయకత్వం వహిస్తూ నువ్వే పడిపోతే నువ్వు ఇంకా ఇతరులకు ఏం చెప్తావు? నీ కుటుంబానికి నువ్వేం సమాధానం చెప్తావు? రేపొద్దున నీ కొడుకు నీలాగే తయారైన తర్వాత కొడుకుని చూసి ఏడవడం కంటే ఫస్ట్ నువ్వు బాగుపడితే మంచిది కదా. మా పిల్లలు పాడైపోతున్నారు అంటారు చాలామంది వచ్చి. ఎందుకు పాడైపోతారు? భక్తి జీవితంలో పెంచవు, సండే స్కూల్కి పంపవు, యూత్ మీటింగ్ పంపవు, సినిమాలకి పిక్నిక్లకి మాత్రం పంపిస్తావు, స్కూల్ ఎక్స్కర్షన్లకు పంపిస్తావు కదా, సండే స్కూల్కి మాత్రం పంపవు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. బహురౌద్రం తెచ్చుకున్నాడంట దావీదు గారు, కానీ ఏం చేయలేదంట. ముందుకు వెళ్దాం. అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను గాని బలవంతము చేసినందుకై అతని మీద పగ. ఏమి మాట్లాడట్లేదంట అతని తమ్ముడితో, అతని అన్నతోటి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు, కానీ పగ పెట్టుకున్నాడు. అట్లీస్ట్ అబ్షాలోమైనా వెళ్ళి దావీదుకు చెప్పాల్సింది, కానీ
కానీ అబ్షాలోము కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? దావీదు ఏం చేయడన్న విషయం అబ్షాలోము కూడా తెలిసేమో బహుశా. కొడుకుల విషయంలో దావీదు వీక్ అనే విషయము అబ్షాలోముకు తెలుసు. అందుకే ఇక ముందు వచ్చిన వాళ్ళు బహురౌద్రము తెచ్చుకున్నాడు కానీ ఏమీ చేయలేదు. చూడండి, దావీదు చేతకానిదనం ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి. తండ్రిగా దావీదు ఫెయిల్ అయిపోయాడు, రాజకుమారుడుగా అమ్నోను ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళ చేతకానితనం అంతా ఎక్కడికి వెళ్తారు చూడండి. తర్వాత ముందుకు వెళ్దాం. 2 సంవత్సరాల అయిన తర్వాత సమీపమందుండు బయల్దోసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిచెను. ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత? 2 సంవత్సరాలు. అంటే ఎన్ని రోజుల నుంచి పగలో ఉన్నాడు మనోడు? 2 సంవత్సరాలు పగతో రగిలిపోతా ఉన్నాడు అబ్షాలోము. ఇక్కడ అమ్నోను ఎంజాయ్మెంట్లో ఉన్నాడు ఓ పక్కన. పోనీ అమ్నోను ఫ్రెండ్ ఈ ఐడియా ఇచ్చాడు కదా, తింగరోడు, పనికి మాలినోడు, వాడు ఏమైనా చెప్పాడా? పోనీ అరే నువ్వు చేసిన తప్పురా అని 2 సంవత్సరాల్లో ఖండించే ప్రయత్నం చేశాడా? సరి చేసే ప్రయత్నం చేశాడా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? ఎవరిని నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాం? ఎవరు మీ పాస్టరు? ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నాడు మీ పాస్టర్ నీకు? మీరు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఎలా ఉన్నారు? మిమ్మల్ని గద్దించేవారికి ఉన్నారా? సరిచేసేవారికి ఉన్నారా? ఇటు చూడండి, నన్ను చూడండి. గద్దించేవారికి ఉన్నారా? సరిచేసేవారికి ఉన్నారా? వాక్యము చేత మిమ్మల్ని కట్టేవారికి ఉన్నారా? లేదా మీకు బాకాలు ఊదేవారికి ఉన్నారా? బాకాలే ఊదుతారు ఎప్పుడు. అబ్బా సల్మా అంత గొప్ప ఆమె లేదు ప్రపంచంలో అని చెప్తారు. ఎందుకు? సల్మా దశంభాగం ఇస్తుంది కాబట్టి. అసలు విశాల్ అడుగు పెడితే అట్మాస్ఫియర్ అంతా ఒక రకంగా అయిపోతుంది అంటాడు. ఎందుకు? విశాల్ దశంభాగం ఇస్తాడు కాబట్టి. కానీ నువ్వు ఇచ్చిన కానుకని గురించి ఆలోచించకుండా నీ బ్రతుకు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నీ పాస్టర్. అలాంటి గొప్ప నాయకుడు నేను కలుగుండడం ఆశీర్వాదం. హల్లెలూయా. ఉన్నాడా మరి మీకు? ఉంటే గట్టిగా చేస్తాను చెప్పండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి నాయకత్వంలో ఉండాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్స్లో ఉండాలి, ఎలాంటి మ్యారేజ్ రిలేషన్షిప్స్లో ఉండాలి నేర్చుకోవాలి. ముందు వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి. చిన్న పొరపాట్లతోటి మీరు సంఘానికి దూరం అయిపోవడము, చిన్న పొరపాట్లతోటి పాపంలో పడిపోవడం నాకైతే ఇష్టం లేదు. మీ అందరి మీద ఒక్కోసారి కోపం వచ్చినా గదిస్తాను. ఎందుకు గదిస్తాను? మీ మీద ద్వేషంతోట, పగతోట? అబ్షాలోములాగా ఏమైనా పగ పెట్టుకున్నాను నేను మీ మీద? నో. ప్రేమిస్తాము కాబట్టి అక్కైనా నేనైనా. సేవకుడు గద్దిస్తున్నాడంటే అందులో ప్రేమే ఉంటుంది, ద్వేషాలు ఉండవు. సేవకుడు ఒక మాట అంటున్నాడంటే అందులో ప్రేమే ఉంటుంది, ద్వేషాలు ఉండవు, వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయంటే మీరు కానికి ఇచ్చిన రోజే ఆ రోజు నుంచి మిమ్మల్ని పైకి లేపుతా ఉండాలి, మునగ చెట్టు ఎక్కిస్తూ ఉండాలి. సేవుడు కావాల్సింది నీ డబ్బు కాదు, సేవుడికి కావాల్సింది నువ్వు. నీతో మాట్లాడతా. ఒకవేళ అలాంటి సరిచేసే విషయం ఏదైనా మీ దగ్గరికి వస్తా ఉన్నాడు, ప్రేమతో తీసుకోండి, దాన్ని ఎదిరించకండి. నాకు తెలుసు మీరు అందరూ మంచివాళ్ళు, ఎప్పుడు ఎదిరించలేదు దాన్ని. ఏమో వెనకాల ఏమన్నా తిట్టుకున్నారేమో, నాకైతే తెలియదు. వెనకాల తిట్టుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు. నేను చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్తా, వాక్యం ద్వారా మీకు చెప్తా, వ్యక్తిగతంగా చెప్తా, వాక్యం ద్వారా చెప్తా. 2 సంవత్సరాలు పగబెట్టుకున్నాడంట. ఈ ప్లాన్లోకి ఎవరిని తీసుకొస్తా ఉన్నాడు చూడండి. ఒకసారి ముందుకు వెళ్దామా? 24 వచనం చూద్దామా? అబ్షాలోము రాజునొద్దకు వచ్చి కాలము వచ్చెను, రాజు అయిన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని. అబ్షాలోము వచ్చాడంట. వచ్చి ఎవరిని అడుగుతా ఉన్నాడు? ఒక ప్లాన్ వేశాడు, ఒక పార్టీ అరేంజ్ చేశాడు ఎక్కడో దూరంగా. గొర్రెబొచ్చు కత్తిరించు కాలము గుర్తుందా? నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించిన కాలంలో దావీదు వెళ్ళి నాబాల్ని కొంత గొర్రెల్ని ఇవ్వమని చెప్తాడు. అదొక పార్టీ టైం, ఫెస్టివల్ టైం, సంక్రాంతి టైం అనమాట, అది హార్వెస్టింగ్ టైం అనమాట. అది ఆ పార్టీ అరేంజ్ చేసి అందులోకి ఎవరిని లాగుతున్నాడు తెలుసా అబ్షాలోము? ఇప్పుడు దావీదుని ఎందుకు దావీదుని రమ్మంటున్నాడు? ఏమైనా ఆలోచన వస్తుందా? ఆలోచించండి ఒకసారి. దావీదు వస్తే అమ్నోను కూడా వస్తాడు కదా.
నేను ఇంకొకలాగా అనిపించింది నాకు ఇది. దావీదు వస్తాడు, అమ్నోను వస్తాడు, మిగతా రాజకుమారులందరూ వస్తారు. అందరినీ చంపేస్తే రాజు ఎవరు అవుతారు? ఈ డేంజర్లో ఎవరున్నారు ఇప్పుడు? అర్థమవుతుందా? అబ్షాలోం ప్లాన్ అర్థమవుతుందా మీకు? అంటే పగ ఎలా చేసేసింది చూడండి. నిజానికి అబ్షాలోం చేయాల్సిన పని ఏంటి? దావీదు చేతికి అప్పచెప్పాలి విషయాన్ని, లేదా అబ్షాలోం చేయాల్సిన పని ఏంటి? దేవుని చేతికి అప్పచెప్పాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఆ మ్యాటర్ని తన హ్యాండ్స్లో, తన చేతిలోకి తీసుకుంటున్నాడు. చట్టాన్ని తను పగ తీర్చుకోవాలనుకుంటా ఉన్నాడు. అందుకే చక్కగా దేవుని వాక్యం చెప్తుంది కదా, పగ తీర్చుకొనుట దేవుని ఆయన పని. పగ తీర్చుకోవటం మనమే పగ తీర్చుకోవాలనుకుంటాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, కన్నుకి కన్ను. ఎవరిని ఇన్వాల్వ్ చేస్తాడు ఈ ప్లాన్లో? దావీదుని రమ్మంటున్నాడు. నిజంగా అతని మైండ్లో అది ఉందో లేదో తెలియదు, కానీ నేను అలా ఆలోచించాను. దావీదుని చంపేసి రాజకుమారులను చంపేస్తే అతనే కదా రాజు నెక్స్ట్ లైన్లో. ఎవరి చేత కానీ ధనం వల్ల ఇదంతా? దావీదు చేత కాని తనం వల్ల. తర్వాత వచనం చదువుదాం. పిలవవద్దు, మేము మీకు అధిక భారముగా ఉందము, రాతగదని చెప్పినను అబ్షాలోము దావీదుకు అర్థమైంది. దావీదు హృదయానుసారుడు కదా దేవుడికి. అర్థమైంది, దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు కొన్ని విషయాల నుంచి. తెలుసో తెలియకో దావీదు తప్పించుకున్నాడు అక్కడి నుంచి. మంచి పార్టీ, రాజు కొడుకు పార్టీ అంటే మామూలు పార్టీయా? సీఎం కొడుకు పార్టీ ఎట్లుంటుంది? మంచిగా సాయంత్రం కాగానే సూట్లు వేసుకొని రెడీ అయిపోతాం మనమైతే. దావీదు ఏమంటాడో తెలుసా? నేను వస్తే మళ్ళీ నీకు భారంగా ఉంటుంది, నేను నా సేవకులు నాతో పాటు బాడీ గార్డ్స్ వీళ్ళందరూ వస్తే నీకు ఎక్కువ భారం అయిపోతుంది, ఖర్చు ఎక్కువ అయిపోతుంది, నేను రాను అన్నాడు. అయినా సరే అబ్షాలోము బలవంతం చేస్తాడు. తర్వాత వచనం చూద్దాం. దీవించి పంపగా సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున పోవచ్చునని సెలవిచ్చాను. పనివారిని పిలిచి ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. పార్టీకి పిలిచాడంట, అమ్నోనికి తాగిపించాడు. బాగా తాగిపించిన తర్వాత ఫుల్గా మత్తుకున్నప్పుడు సేవకుని పిలుస్తున్నాడంట, అమ్నోని చంపేసేయండి అని చెప్పి. ఏమైనా స్టోరీ గుర్తొస్తుందా మీకు? సిమిలర్ స్టోరీ గుర్తొస్తుందా ఏదన్నా? ఎవరు చంపించారు? దావీదు ఊరియాను అలాగే మందు దాగించి మత్తుడుగా ఉంచి తర్వాత యోవాబుని పిలిచి యుద్ధంలో ముందుకు పెట్టమని చంపించాడు కదా. సిమిలర్ స్టోరీ గుర్తొస్తుందా? అంటే తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నాడు, తండ్రికి తగ్గ తనయుడు. ఎక్కడ పోతాయి మనకి? అక్కడ ఆదాము గారి దగ్గర నుంచి వచ్చింది అది మనకి. పోతాయా? ఉంటాయి, లోపల ఉంది. బహుశా ఈ స్టోరీ అంతా దావీదు గారు విన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడేమో, నేను కూడా ఇలాగే చేశాను కదా ఊరియా విషయంలో. సేవకులను రెచ్చగొట్టి చంపమన్నాడంట. తర్వాత చూద్దాం. ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలను ఎక్కి పారిపోయిరి. వాడు మార్గంలో ఉండగానే ఒకడును లేకుండా అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. వస్త్రములు చింపుకొని
దగ్గర నిలవబడి ఉండిరి. మిగతా రాజకుమారులందరూ గాడిదల మీద పారిపోతుంటే అబ్షాలోము అందరినీ పట్టుకొని చంపించేశాడు అని ఒక రూమర్ స్ప్రెడ్ అయిందంట. నిజం కాదు అది, ఒక రూమర్ వచ్చిందంట. నిజానికి అబ్షాలోము చంపింది ఎవరిని? అమ్నోనిని మాత్రమే. పగ అతని మీదే ఉంది కాబట్టి అతన్ని మాత్రమే చంపాడు. ఆ రూమర్ దావీదు దగ్గరకు వచ్చిందంట. దావీదు దగ్గరికి ఏం రూమర్ వచ్చింది? నీ కొడుకులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు దావీదు రియాక్షన్ ఏంటి? ఏం చింపుకున్నాడు? వస్త్రములు చింపుకొని నేల మీద పడ్డాడు. ఆయనతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు వస్తాడు ఒక క్యారెక్టర్ అక్కడికి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ న్యూస్ మోసుకుంటూ వస్తాడు. ఎవరతను? ఏంటి అతని పేరుకి అర్థము? గాడ్ ఈజ్ విల్లింగ్ అని అర్థము. అతని క్యారెక్టర్ ఏంటి? కపటము గలవాడు, కుయుక్తి గలవాడు, కుటిలమైన వాడు. చదవండి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన రాజకుమారులైన అందరినీ వారు చంపినని నా ఏలినవాడగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన కుమారుడు బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతన్ని చంపవలెనను తాత్పర్యముతో ఉండవలెనని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలినవాడగు నీవు రాజకుమారులందరూ మరణమైతిరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే అమ్నోను మాత్రమే మరణమాయెనని మరణమాయనని అనేను. ఇప్పుడు ప్రాపర్గా న్యూస్ తీసుకొని వచ్చి చెప్పాడు. నిజానికి తప్పు చేస్తా ఉన్నప్పుడు సరి చేయాల్సింది ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. అసలు అలాంటి చెత్త అడ్వైజ్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ చెత్త అడ్వైజ్ తీసుకున్న అమ్నోను తప్పు చేశాడు. 2 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడతాడేమో అని. చివరికి ఈ కపటము కలిగిన ఫ్రెండ్ ఏం చేశాడు? అతని చావు, అతని అంతము వరకు చూశాడు. అన్ని రోజులు అమ్నోను ఏమనుకొని ఉంటాడు? యెహోనాదాబు గురించి, అబ్బా నా ఎంత మంచి ఫ్రెండ్ కదా, నా మేలు కోరుతున్నాడు కదా అనుకొని ఉంటాడు కదా. మనం కూడా అనుకుంటాం కదా, నా కోసమే ఆలోచిస్తుంది నా ఫ్రెండ్, మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ ప్రేమిస్తాడన్నా నన్ను. చాలామంది చెప్తుంటారు, అన్న ఆయనను చూస్తుంటే మా డాడీని చూస్తున్నట్టు ఉంటుంది అంటారు అమ్మాయిలు. కొన్ని కౌన్సిలింగ్స్లో చూస్తూ ఉంటాను నేను, చెల్లెలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్న మా డాడీని చూసినట్టే ఉంటుంది అన్న అతన్ని చూస్తే, మా డాడీ లాగా ప్రేమిస్తాడన్న నాకు. మీ నాన్నలాగా ఎవరు ప్రేమించలేరు మిమ్మల్ని. నాన్న ప్రేమ వేరు, భర్త ప్రేమ వేరు, మీ బాయ్ ఫ్రెండ్స్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్ ప్రేమ వేరు. కానీ ఏమంటాం మనము? అనుకొని ఉంటాడు అమ్నోను బహుశా, ఎంత మంచి ఫ్రెండో నాకు. చూడండి, చిన్న పొరపాటు చెల్లిని చూసి మోహించి. దావీదు కూడా ఇప్పుడు చేసింది చిన్న పొరపాటు. యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? దావీదుని తన కొడుకుని చంపుకునే స్థితికి తీసుకెళ్ళింది, కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితికి తీసుకెళ్ళింది. కుటుంబంలోకి శాపం వచ్చింది, కుటుంబంలోకి యుద్ధం వచ్చింది, కుటుంబంలోకి కత్తి వచ్చింది. ఆ రోజు అమ్నోను తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సరైన వ్యక్తి నిలబడి సరి చేస్తుంటే ఆ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఒక సేవకుడు లాంటి వాడు నిలబడి గద్దించి ఉంటే, ఆ గద్దింపుని తీసుకొని సరి చేసుకొని ఉంటే ఆ స్థితి వచ్చేదా? హెచ్చరికను తీసుకొని ఉంటే ఆ స్థితి వచ్చేదా? గద్దింపుని తీసుకుంటే ఆ స్థితి వచ్చేదా? కానీ ఏం చేస్తాం మనము? ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగా, మోషే మీద తిరుగుబాటు చేసినట్టుగా తిరుగుబాటు చేస్తాం మనం. మా అమ్మ నాన్నే మమ్మల్ని తిట్టాడు, వీడెవడు మమ్మల్ని అనడానికి అంటాం మనం. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని సరి చేయట్లేదు కాబట్టి దేవుడు ఆత్మీయ తండ్రిగా మీ మీద ఒక సేవకుడిని ఏర్పాటు చేస్తాడు. సేవకుడు గద్దించగానే కోపాలు వస్తాయి చాలామందికి. మీకు కాదులేదు, మీకు వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు. అయినా మళ్ళీ గద్దిస్తే, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి. ముందుకు వెళ్దాం. ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివాడు చూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. ఇక్కడ ఒకసారి 36వ వచనం మిస్ అయ్యాను చూడండి ఒకసారి. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి
వచ్చి ఉన్నారు. దాసుడనని నేను చెప్పిన ప్రకారముగానే ఉమ్, ఆయనని ఆ రాజుతో చెప్పాను. రాజుతో చెప్పాను. అతడు ఆ మాట ఆ, మాటలాడ చాలింపగానే చాలింపగానే రాజకుమారులు వచ్చి రాజకుమారులు వచ్చి ఏడవసాగి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ రాజును అతని సేవకులందరూ చూచి బహుగా ఏడ్చి దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అప్పటి వరకు సాఫీగా సాగిపోతా ఉన్న వాళ్ళ జీవితంలో సడన్గా ఒక ట్రామా వచ్చింది, ఒక భయం వచ్చింది. ఎంత భయపడ్డారు? రాజకుమారులు భయపడ్డాం, రాజు ఏడవటము, రాజుతో పాటు ఉన్న పక్కనున్న వాళ్ళు కూడా ఏడవటము, బిగ్గరగా ఏడ్చారంట. బిగ్గరగా ఏడ్చారంట. తిరిగి తిరిగి కుటుంబంలోకే వచ్చింది దావీదుకి. ఇక్కడ నుంచి దావీదు జీవితంలో అంతా ఏడిపే, చివరి వరకు సంతోషం లేదు ఇక్కడ నుంచి అంతా ఏడిపే. ముందుకు వెళ్దామా? అయితే అబ్షాలోము పారిపోయి తల్మై అను గెషూరు రాజునొద్దకు. ఈ తల్మై ఎవరు? గుర్తుందా? రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మూడోవాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెయగు. అంటే ఇప్పుడు ఎవరు తల్మయి? అబ్షాలోంకి ఏమవుతాడు తల్మయి? తల్మయి కూతురు ఎవరు? మయాక కొడుకు ఎవరు? అబ్షాలోం. ఇప్పుడు అబ్షాలోంకి తల్మయి ఏమవుతాడు? తాత అవుతాడు. తాత దగ్గరికి పారిపోయాడు. గెషూరు రాజు అయిన తల్మయి దగ్గరికి పారిపోయాడు. నిజానికి అబ్షాలోము ఆశ్రయపురానికి పారిపోవచ్చుగా. గుర్తుంది కదా, ఆశ్రయపురాల గురించి చెప్పాను మీకు. కొన్ని ఆశ్రయపురాలు ఉంటాయి, అక్కడికి పారిపోవచ్చు అని. పారిపోయే అవకాశం ఉంది కదా. ఎందుకు పారిపోలేదంటారు అబ్షాలోము? ఎందుకు పారిపోలేదంటారు ఆశ్రయపురానికి? ఎందుకంటే ఆశ్రయపురానికి వెళ్ళవలసిన వాళ్ళకి ఒక నియమం ఉంది. ఏంటంటే తప్పు చేయని వాడు, తప్పు లేకుండా చంపినవాడు, ఇన్నోసెంట్ పీపుల్ కోసం మాత్రమే అది, అమాయకుల కోసం మాత్రమే అది. నేను కావాలని చంపలేదు, యుద్ధంలో చంపాను, అలాంటి వారి కోసం మాత్రమే. మరి అబ్షాలోము ఇక్కడ చంపింది పగ తీర్చుకున్నాడు, పగతో చంపాడు. అందుకే ఆశ్రయపురానికి వెళ్ళడానికి లేదు అతనికి. ఆశ్రయపురానికి వెళ్ళినా సరే చచ్చిపోతాడు. అందుకే ఎక్కడ పారిపోయాడు? తాత దగ్గర పారిపోయాడు. తాత రాజు కాబట్టి రాజు దగ్గర ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చూడండి అక్కడ. అబ్షాలోము పారిపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పగతో రగిలిపోయాడు? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పారిపోయాడు? 3 years. టోటల్గా ఎంత? 5 సంవత్సరాలు తన జీవితంలో విలువైన సమయాన్ని పోగొట్టుకున్నాడు అబ్షాలోం. ఇదంతా ఎక్కడ మొదలైందని ఒక్కసారి స్టార్ట్ చేస్తే అక్కడ మొదలైంది. పోనీ ఈ అధ్యాయంలోనే మనం మొదలు పెడితే ఎక్కడ మొదలైందని ఆలోచిస్తే తామారు మీద అమ్నోను మోహించడం దగ్గర మొదలైంది. చూడండి ఎన్ని లైఫ్స్ పాడైపోతా ఉన్నాయో. ఈ లైఫ్స్ అన్నీ పాడైపోవడానికి కారణం ఎవరంటే దావీదు గారు, తండ్రి గారు చేసిన పొరపాటు, తండ్రి గారు తెచ్చుకున్న శాపం పిల్లల మీదకి వస్తా. ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి చూడండి. అక్కడ తామారు జీవితం పాడైపోయింది. అమ్నోన్ చచ్చిపోయాడు, అబ్షాలోం పారిపోయాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు పారిపోయాడు. టోటల్గా 5 years ఆఫ్ వాల్యుబుల్ లైఫ్ పోగొట్టుకున్నాడు. నేను అందుకే ఏమంటానంటే ఆ మొదటి తప్పు జరగక ముందే గద్దిస్తే, ఆ మొదటి తప్పు జరగక ముందే ఒక వ్యక్తి సరి చేస్తే, మీకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనకున్న గొప్ప ఆశీర్వాదం తెలుసా? మంచి నాయకుడు ఉండడం. మనల్ని సరిచేసే నాయకుడు, గద్దించే నాయకుడు, సర్ది చెప్పే నాయకుడు, సరైన మార్గంలో పెట్టే నాయకుడు ఉండవు. అందుకే ప్రభువా నాకు నాతాను కావాలని ప్రార్థన చేయాలి ఎప్పుడు. మీరు చెప్పండి, ప్రభువా నాకు నాతాను కావాలి. సరి చేస్తాడు మనల్ని నాతాను. మన తప్పులేంటో చెప్తాడు. బాకాలు ఊదాడు, డప్పు కొట్టాడు, మీకు బ్యాండ్ బాజా అయ్యాడు, మీకు గ్యాస్ కొట్టి బెలూన్లాగా ఉబ్బింపజేయాడు. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడతాడు ఎప్పుడు. అలాంటి ఫ్రెండ్ని కలిగి ఉండండి, అలాంటి సేవకుని కలిగి ఉండండి.
ఒకవేళ అలా కలిగి ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదు. ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని సరైన మార్గంలో పెడతా ఉంటారు. తర్వాత వచ్చిన జవాబు, రాజైన దావీదు అమ్నోను మరణమాయనకుని ఉమ్, అతనిని గూర్చి ఓదార్పు నొందిన వాడై ఉమ్, అబ్షాలోమును ఉమ్, పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. పట్టుకొని వాళ్ళనన్న ఆలోచన, దావీదు గారు అబ్షాలోముని పట్టుకోవాలనే ఆలోచన మానేశాడంట. ఎందుకు? ఎలాగో అమ్నోను చనిపోతే చనిపోయాడు, నెక్స్ట్ అట్లీస్ట్ ఈడైనా ఉన్నాడు. చిన్న వీక్ పాయింట్, కొడుకు మీద చిన్న ప్రేమ, వీక్ పాయింట్. కానీ తామార్ అక్కడ కనిపిస్తూ ఉంది కదా దావీదు గారికి, కనిపిస్తుంది కదా. కనిపిస్తున్నప్పుడు దానికి న్యాయం చేయాలి అని అనుకోవాలి కదా దావీదు. అనుకోలే, ఇంక అప్పటికీ అనుకోలే. దావీదే మంచి చెప్పే పరిస్థితులు లేడు. ఎందుకు? దావీదు చెడైపోయాడు కాబట్టి. ఒకసారి హెబ్రీల పత్రిక తీద్దాం, 5వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం తీద్దాం. చివరి మాటగా గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదుదాం అందరము. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. అక్కడ ఒక వియర్డ్ మాట వాడాడు పౌలు గారు. ఫస్ట్ లైన్ ఏంటి? మీరు ఒకరినొకరు ఖర్చుకొని, భక్షించడం అంటే ఏంటి? తినడం. మీరు ఒకరినొకరిని ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో. మనం కూడా ఒకరినొకరు కొరుక్కుంటాం కదా. కొరుక్కోవడం అంటే లిటరల్గా కొరుక్కోవడం కాదు, మాటల చేత, పాపము చేత భక్షించుకుంటాం కదా. అమ్నోను చేసింది అదే కదా. తామారును భక్షించాడు. తామారును భక్షించడం వల్ల జరిగింది ఏంటి అమ్నోను జీవితంలో? అబ్షాలోము వచ్చి అమ్నోను భక్షించాడు. ఇట్లా ఒకళ్ళు కొరుక్కోవడం వల్ల, ఒకళ్ళని ఒకళ్ళు భక్షించుకోవడం వల్ల ఏం జరుగుతుందంట? నశించిపోతారు. ఆ నాశనమే వచ్చింది జీవితంలో. తర్వాత వచ్చిన చదువుదామా. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలు. ఎలా నడుచుకోవాలంటే మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏది సరి ఏది సరి కాదు అనే విషయాలు తెలుస్తాయి. వివేచన వరం వస్తుంది, వివేచన తెలుస్తుంది. ఏది మంచి ఏది తప్పు, ఏది సత్యబోధ ఏది అబద్ధ బోధ, ఏది పాపము ఏది పాపము కానిది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆత్మానుసారముగా నడుచుకుంటే. అప్పుడు శరీరేచ్ఛలు, ఈ ఫ్లెష్ వల్ల చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోం మనం. అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఉంటుంది మనకి. ఆత్మానుసారమైన భక్తి, ప్రార్థన జీవితము, వాక్యము ఇవన్నీ ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా మన భక్తి జీవితాన్ని కాపాడుతూ ఉంటాయి. మరి అలాంటి భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సిద్ధంగా ఉంటే ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో ఎక్కువ ఎదగాలి, ఆరాధనలో ఎక్కువ ఎదగాలి, వాక్యములో ఎక్కువ ఎదగాలి. ఒకసారి ఎంత టైం మనము డేలో ప్రార్థన, వాక్యము, ఆరాధన వీటికి ఇస్తుంది? మీ పర్సనల్ క్వైట్ టైం అంటారు, నేను చర్చ్లో అనట్లేదు. మీ పర్సనల్ టైంలో మీరు ఎంత టైం వెచ్చిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేద్దాం. చాలా బిజీ అనొచ్చు, బిజీ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ రాత్రికాల సమయంలో నాయనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. మీరు మమ్మల్ని సరిచేసి మీరు మా ఆత్మీయ జీవితాన్ని కడతా ఉన్న విధానానికి వందనాలు తండ్రి. నాయనా, వాక్యము ద్వారా మీరు మమ్మల్ని గద్దించిన విధానానికి వందనాలు. నాయనా, అట్టి కృప, అట్టి ధన్యత మాకు లభించిందని మేము చాలా సంతోషపడతా ఉన్నాం తండ్రి. ఎందుకంటే తండ్రి నాయనా, కంఫర్టబుల్ బోధలు ఉంటా ఉన్న సమయంలో ఉంటా ఉన్నాం నాయనా. ఎవరిని నొప్పించకుండా నాయనా, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే బోధలు వింటా ఉన్నాం తండ్రి. అలాంటి బోధల మధ్య నాయనా ఒక చక్కటి గద్దింపు కలిగిన వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు నాయనా. సరిచేసే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయనా, వాక్యము విన్న ప్రకారము నాయన మా జీవితాల్లో అన్వయించుకొని నాయన మా జీవితాన్ని కట్టుకొని నాయన మా భక్తి జీవితాన్ని కట్టుకునే కృపను మాకు దయచేయండి నాయనా. మా జీవితాల్లో ఒక చక్కటి స్నేహితుడిని మేము కలిగి ఉందుముగాక తండ్రి.
భక్తిపరుడైన స్నేహితుడు నాయనా, నీ వాక్యానికి లోబడే స్నేహితుడు నాయనా, నీ భయము కలిగిన స్నేహితుడు, నీ భయము కలిగిన సేవకుడు, నీ వాక్యము తెలిసిన సేవకుడు మా జీవితాల్లో ఉందరుగాక తండ్రి. అట్టి కృప మాకు దయచేయమని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.